అనురాగం, ఆప్యాయత ఉంటే చనిపోయినా కానీ మనల్ని వదిలి వెళ్ళదు. చూడండి శ్రీమతి భూతం గారిని. కాంతం, నువ్వు ఉంటే కీచులాడుకున్నా కానీ తోడు ఉండేదాన్ని. ఇప్పుడు నన్ను ఒంటరివాడిని చేసి వెళ్ళిపోయావు కాంతం, ఒంటరివాడిని చేసి వెళ్ళిపోయావు. నువ్వేనటే కాంతం? నేను కాక ఇంకెవరు? మీ క్లాస్మేట్ కాంచన వస్తుంది అనుకున్నారా? కాంచనా అది వెళ్తే వదిలేసిన మొగుడి దగ్గరికి వెళ్తుంది కానీ నా దగ్గరికి ఎందుకు వస్తుంది? అయినా నువ్వు రావడం ఏమిటి? అలాగంటున్నానా? కలేం కాదులేండి. ఐఎమ్ కన్ఫ్యూజ్డ్. కన్ఫ్యూజన్ ఎందుకు? అసలు ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడున్నావు, ఎలా ఉన్నావు, ఏమిటి చెప్తా కానీ ఆ ముందు నా చీర ఎలా ఉందో చెప్పండి. చీర కంటే నువ్వే బాగుంటావుగా కాంతం. చాలులే, బాగానే చెప్పారు. ఆనెస్ట్, యు లుక్ సో లవ్లీ. అదిగో మళ్ళీ మాయ మాటలు. అసలు మీరేంటి, గడ్డం ఏంటి, అవతారం ఏంటి? ఇప్పుడు చూడండి ఎంత బాగున్నారో. క్లీన్ అండి, ఇల్లంతా ఎంత దరిద్రంగా ఉందో. ఈ చెత్తంతా చూడలేక మీ ముందుకు వచ్చాను. ఏంటి ఉత్తి సోడా తాగుతున్నారా? ఉండండి, ఫస్ట్ క్లాస్ అయిన కాఫీ తెస్తాను. ఇది కాంతమా? కాంతం యొక్క భూతమా? నేను భూతమా? తాను భూతమా? తీసుకోండి. మరి నీకో? నేను తాగినట్టే. అదెట్లా? మా లోకంలో ఆకలి లేదు. నీ లోకమా? దేవలోకం, గంధర్వలోకాలు ఉన్నట్టు మాదొక లోకం. ఓ, మా లోకంలో ఆకలి, కరువు ఉండదు. ఇన్నాళ్ళు ఎక్కడున్నావు? ఏం చేస్తున్నావు అసలు? ఎక్కడి నుంచి వచ్చావు? ఇక్కడే ఉండి అన్నీ చూస్తానే ఉన్నా. అయితే నువ్వు చూసే ఉంటావు. నీ కర్మకాండ అంతా శ్రద్ధగా చేయించావు. ఏం చేయించారు? అదేంటి కాంతం, పంతులు గారిని తీసుకెళ్ళి కృష్ణొద్దున, గోదావరి వద్దున పూర్తిగా చేయించాను. మీ బంధువులకి, మా బంధువులకి అందరికీ చక్కగా భోజనాలు పెట్టించు. ఎవరెవరికి బట్టలు పెట్టాలో వాళ్ళందరికీ బట్టలు పెట్టించు. ఏం చేయలేదంటావేంటి కాంతం? ఏం చేశారు? మా వాళ్ళతో సరిగ్గా మాట్లాడనే లేదు. మా పెన్నమ్మతో మాట్లాడలేదు. నువ్వు తెప్పటం మాత్రం ఆపలేదు. మీరు మాత్రం తక్కువ. సరే, కాఫీ ఉన్నప్పుడు న్యూస్ పేపర్ ఉండాలి. మొదలు పెట్టారు. కాఫీ, న్యూస్ పేపర్ ఉంటే పెళ్ళాం గుర్తురాదు. అయినా చూడండి ఇల్లంతా ఎలా ఉందో. ఎక్కడ చూసిన పుస్తకాలు, పత్రికలు, పెన్నులు, పేపర్లు. చీచి, సర్దుకోవాలని కూడా ఉండదు. అయినా ఈ మధ్యన పేపర్ వాడు సరిగ్గా పేపరే వేయట్లేదు కదా. తిక్క కుదిరింది. ఏ? పేపర్ బాయ్ని భయపెట్టానుగా, అదిరిపోయాడు. పేపర్ బాయ్ మళ్ళీ మన ఇంటికి రాడు. ఏ? వాడిని భయపెట్టావా? ఈ చుట్టుపక్కలకి రాకూడదని ఒట్టేసే వరకు వదలలేదు. ఎందుకేంటి? ఎందుకు భయపెట్టావు? భయపెడితే గానీ ఒక్కోసారి పనులు జరగవు. ఏం పనులు కాంతం? ఆ బాలాజీరావు గారు ఉన్నాడా? మొన్నే వచ్చి బాకీ తీర్చెళ్ళాడు. ఊరికినే బాకీ తీర్చాడు అనుకుంటున్నారా? 2 రాత్రులు వరుసనే వెళ్ళి వాడిని భయపెడితే అప్పుడు మీ బాకీ తీర్చాడు. ఓరి దొంగ వెధవా, ఇలాంటి వాడికి అప్పు ఇవ్వడం మహాపాపం. ఇప్పుడు తెలిసొచ్చిందా? బతికున్నన్నాడు నా మాట విన్నారా? నా నోరు బయటపడుతుంది తప్పించి. అయ్యో మన కాంతం మన మేలు కోసం చెప్తోందని ఎప్పుడైనా అన్నారా?
అబ్బే కాంతం గయ్యాళి అంటాం తప్ప. అవును కాంతం, ఇన్నాళ్ళు ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు? ఎక్కడో ఉండటం ఏంటి, ఇక్కడే. ఇన్నాళ్ళు కనపడలేదే. ఇన్నాళ్ళు మీ కాపలాయే. పాలు పొయ్యి మీద పెట్టి మర్చిపోతే పొయ్యి కట్టేసింది ఎవరు? అన్నం పెట్టి మాడిపోకుండా స్టవ్ కట్టేసింది ఎవరు? తలుపు వేసుకోకుండా పడుకుంటే కాపలా కాసింది ఎవరు? భలే దానివే, మొత్తానికి ఇంటిని కాపాడావు. అయినా మీ ప్రపంచంలో నీకు బోర్ కొట్టదు? భలే వారే, మా ప్రేత ప్రపంచంలో నాకు బోళ్ళంత పని ఉంటుంది. మా ఫ్రెండ్ భారతి గారి భర్త ఆఫీస్ అమ్మాయిని వశపట్టుకోవాలని ట్రై చేస్తున్నాడని తెలిసింది. అతగాడిని భయపెట్టి గాడిలో పెట్టొద్దు. అరే, ఇటు మాయమైపోయావు.